నిన్న హైదరాబాదులో మా ఏఎస్ నగర్ పక్కనే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఎలాగైతే ఉండేదో అలా మౌలలి హౌసింగ్ బోర్డు అని ఒకటి ఉంటుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు బాగా ఫేమస్ అయింది, బాగా పెద్ద అయిపోయింది. అలా డెవలప్ అవ్వాల్సింది మౌలలి హౌసింగ్ బోర్డు కూడా, బట్ అది అవ్వలేదు. బట్ ఫైన్, బాగుంటుంది, ఏరియా ప్రశాంతంగా ఉంటుంది. ఆ మౌలలి హౌసింగ్ బోర్డులో మంగాపురం కాలనీ అని ఉంటుంది. అక్కడ ఐ థింక్ శ్రీకాంత్ రెడ్డి అనబడే ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ S4 అనే సంస్థ పెట్టేసి ఆయన ఇంటి పక్కనే ఆఫీస్ కూడా పెట్టుకున్నాడు. గత కొద్ది రోజుల క్రితం ధనరాజ్ అనే ఓ వ్యక్తి, ఇతను వచ్చేసి లాలాపేట, ఈ లాలాపేట వచ్చేసి హౌసింగ్ బోర్డు దాటి ఇటు వచ్చాక జట్టీసీ దాటాక వచ్చింది, హెచ్ఎంటీ ఉండేది, దాటాక లాలాపేట. ఆ లాలాపేట చెందినటువంటి ధనరాజుని ఈయన దగ్గర అంగరక్షకుడు, సెక్యూరిటీ గార్డు, బాడీ గార్డు అలా పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య మరి ఏం జరిగింది ఏంటో ధనరాజుని అకస్మాత్తుగా పని నుంచి తీసేశాడు. దాంతో ధనరాజు మరి ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో, ధనరాజు మరి ఏం ఫీల్ అయ్యేంటో తెలియదు. నేను శుక్రవారం రోజు అతని ఫ్రెండ్ డానియల్ జోసెఫ్ని తీసుకొని ఇద్దరు మరలా శ్రీకాంత్ రెడ్డి ఆఫీస్కి వచ్చారు. సాయంత్రం 4 గంటలప్పుడు వచ్చి మాట్లాడుతున్న మూమెంట్లోనే మరలాని పనిలోకి వస్తాను అదనేదంటే, సరే వచ్చాయని చెప్పేసి కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో వెళ్ళి తాగేసి 5:30 సమయంలో ఆఫీస్ బయట ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి లోపల నుంచి బయటకు వచ్చాడు. వచ్చి రాగానే ఈ ధనరాజు, డానియల్ జోసెఫ్ ఇద్దరు కూడా ఘోరంగా పట్ట పగలు అందరూ చూస్తుండగానే దారుణంగా పొడి చంపేశారు శ్రీకాంత్ రెడ్డిని. దగ్గరికి వెళ్తాను భయం వేసిన ఫోటోలు తీశారు, వీడియోలు తీస్తూ ఉన్నారు. ఇంతలో ఈ ధనరాజు పారిపోయాడు. ఆల్రెడీ మందులో ఉన్నారు కదా, మొత్తం చుట్టుపక్కల కొంతమంది ధైర్యం చేసేసి ఈ డానియల్ జోసెఫ్ను పట్టుకొని కట్టేశారు. ఇలా పోలీసులు చెప్పారు. ఇక పోలీసులు వచ్చారు, మొత్తం చూశారు. పట్టపగలు ఇంత దారుణంగా ఎలా చంపారు ఏంటంటే, వారికి గతంలో ఏం జరిగింది ఏంటనేది తెలియాలి. అది ధనరాజు పట్టుబడితే తెలిసింది, లేదా శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పాలి. శ్రీకాంత్ రెడ్డికి ఒక భార్య, 2 పిల్లలు కూడా పాపం చిన్నపిల్లలే, ఒక కొడుకు, ఒక కూతురు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్, మీరు పనిలో పెట్టుకునేవారని కానీ ఉద్యోగం ఇచ్చేవారని కానీ అన్ని క్రాస్ చెక్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పండి. వాళ్ళకి సంబంధించి ఏదైనా తేడాగా ఉందని అనుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా వారిని దూరం పెడతాం చేయండి. అకస్మాత్తుగా అన్నప్పుడు ఇట్లాంటి మూర్ఖంగానే ఉంటూ ఉంటారు. ఈవెన్ పనిలో పెట్టుకునే వాళ్ళు అన్నప్పుడు డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు సైతం కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. నన్ను అడిగితే మన అనుకున్న మనుషులతోనే మనం ఏదైనా చేయగలిగితే ఓకే, లేదన్నప్పుడు మొత్తం అఫీషియల్ ఫార్మాట్లో పెద్ద ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ఆ కథ మళ్ళీ వేరు. సో బయట సెక్యూరిటీ పర్పస్ అన్నప్పుడు అఫీషియల్గా ఏజెన్సీలు ఉంటాయి. ఆ ఏజెన్సీల ద్వారా కనుక మీరు కనుక రిక్రూట్ చేసుకుంటే వారికి బాధ్యత మొత్తం కంపెనీలు వహిస్తారు. మీ దగ్గర ఉన్న రోజులు వీళ్ళు ఉంటారు, లేని రోజు మీరు తీసేస్తే వాళ్ళని వేరే చోటకి పంపిస్తారు. అది ఇబ్బంది లేదు. మన వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు, దూర బంధువులు, లేదన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పారని తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే మన వ్యక్తిగత విషయాలు తెలుస్తాయి, కొంత చనువు తీసుకుంటారు, దానివల్ల పరిస్థితి చేయదాటిపోయింది. అదిగో అప్పుడు ఈ రకం జరుగుతూ ఉంటాయి. నేను అన్నీ అనట్లా, కొన్ని ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.